సోదరులారా, భార్యాభర్తల మధ్య ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదని గ్రహించక ఉన్నారు ఈ లోకములు అనేక మంది. వారికి మాటలు చాలా ప్రోత్సాహాన్ని, నమ్మకాన్ని కలిగిస్తావని 10 మాటలు మీ మధ్యన పెడుతున్నాను. భార్యాభర్తల మధ్య ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు. మొదటగా చూస్తే భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి, దేశము దూషించుకోవడము ఉండకూడదు. రెండోది చూస్తే భార్యాభర్తల మధ్య నమ్మకము ఉండాలి, అనుమానము ఉండకూడదు. మూడోది చూస్తే యథార్థత ఉండాలి, మర్మము ఉండకూడదు. నాలుగవది పొగడతలు ఉండాలి, సంతోష పెట్టుకోవడం ఉండాలి, కానీ నిందించుకోవడము ఉండకూడదు. ఐదవది ఒకే మనస్తత్వం కలిగి ఉండాలి, వేరు వేరు మనస్తత్వాలు కలిగి ఉండకూడదు. ఆరోది ఒకరొకరికి లోబడి ఉండాలి, వ్యతిరేకము చెప్పుకోకూడదు. ఏడోది అత్తామామలను గౌరవించాలి, అత్తామామలను ఈనపరచకూడదు. ఎనిమిదోది భర్త ఎదుట పరిశుభ్రంగా ఉండాలి, సింపుల్గా ఉండకూడదు. తొమ్మిదోది అభిమానం ఉండాలి, అసూయ ఉండకూడదు. పదోది ముద్ది ముచ్చట కలిగి ఉండాలి, కానీ ఒకరినొకరు అసహించుకోకూడదు. అలాగే ఎప్పుడైతే ఒకరి పట్ల ఒకరు ముద్దు ముచ్చట కలిగి ఒకరినొకరు మంచివారని అనిపించుకొని అందరికంటే తన భార్య బాగుందని ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో, అందరికంటే నా భర్తే ఉన్నాడని ఎవరైతే ఆలోచిస్తారో అందరు కూడా ఒకేలాగా ఉన్నారు. మానవులు వేరువేరుగా కనబడినా ఒకేలాగా ఉన్నారు. వీటికి భేదము లేదు. కాబట్టి మన భర్త మనకే గొప్ప అని సంతోషంతో అలాగే ఉంటే ఆ జీవితాలు ఎప్పుడు కూడా సంతోషంతో ఉంటాయి.